ఫ్రెండ్స్, శివరాత్రి రోజు కాశీలో ఒక అద్భుతం అయితే నాకు కనిపించింది. మీరు ఈ వీడియో ఏడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా జర్నీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. మేము శివరాత్రికి కాశీలో ఉండేలా ప్లాన్ చేసుకున్నాము. శివరాత్రికి 2 days ముందే కాశీకి వెళ్ళాము. ఒకరోజు ఘాట్ మొత్తం తిరిగాము, గంగా ఘాట్స్ మొత్తం తిరిగాము. అక్కడ నాగసాధువులు వస్తారని మాకు ముందు అయితే తెలియదు, అక్కడికి వెళ్ళాక తెలిసింది. నాగసాధువుల వీడియో అయితే యూట్యూబ్లో పెట్టాను, అన్ని ఘాట్స్ కవర్ చేశాను. మీరు కూడా చూడాలనుకుంటే నా ఛానల్లో చూడండి ఫ్రెండ్స్, ఆహా జర్నీ. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ గోడ పైన పెయింట్ కనిపిస్తుంది కదా అండి, శివుణ్ణి. అది బాగా చూడండి, ఐస్ క్లోజ్ చేసి ఉన్నాయి, అది పెయింట్. అది ఈ ఘాట్ పేరు వచ్చి మాతా ఆనందమయి ఘాట్. ఆనందమయి అంటే ఆనందం నిండినది అని అర్థం. ఈ పెయింట్తో పాటు ఇంకా 2 పెయింట్లు ఉన్నాయి. ఇలా అఘోరా ఫేస్ ఒకటి, ఇంకోటి అమ్మవారి ఫేస్. ఈ పెయింట్ అయితే చూసారు కదా, గమనించారు కదా. ఇది ఎందుకు ఇట్లా చూపిస్తున్నానంటే చూడండి, నెక్స్ట్ వీడియోలో అక్కడ పెయింట్ శివుడి ఉంది కదా, అది గమనించండి. నేను ఇది నార్మల్ బ్యాక్ కెమెరా పెట్టి తీసాను ఇది వీడియో. ఆ కెమెరాలో అలా ఉంది, ఇప్పుడు ఫ్రంట్ కెమెరాతో తీసాను. చూడండి ఈ వీడియో, బ్యాక్ సైడ్ పెయింట్ అనేది అబ్జర్వ్ చేయండి, డిఫరెంట్ అనేది తెలుస్తుంది. నేనైతే అది కెమెరాలో వీడియో తీస్తూ చూశాను, బ్యాక్ సైడ్ చాలా షాకింగ్ అనిపించింది ఫస్ట్ టైం. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్లో చెప్పండి. ఇది ఎందుకు అలా వచ్చింది ఆ వీడియో, ఆ పెయింట్ ఐస్ అనేది ఓపెన్ అయ్యాయి, అది ఎందుకు అలా ఉంది అనేది అయితే మీరు చెప్పండి. ఇదైతే గ్రాఫిక్స్ ఇట్లా ఏం చెయ్యలేదు నేను ఈ వీడియోలో, అది అలా వీడియో తీస్తుంటే అలా వచ్చింది. నాతో పాటు మీరు కూడా చూస్తారు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. దాన్ని చూడడానికి అయితే చాలా బాగుంది. నేనైతే అలానే తీస్తూ ఉన్నాను, ఒక 10-15 minutes దాకా నేను అలానే చూస్తున్నాను. ఆ రోజు శివరాత్రి, స్వయంగా శివుణ్ణి చూసినట్టు అయింది నాకైతే. ఆ పెయింట్ ఐస్ ఓపెన్ అవ్వడం చాలా ఆశ్చర్యం అనిపించింది. మేబీ అది కెమెరానా, అది ఇంకేమన్నా ఉండొచ్చు, బట్ చూడ్డానికి చాలా బాగా అనిపించింది. ఈ వీడియోని నేను ఎడిటింగ్ కానీ గ్రాఫిక్స్ కానీ ఏం చేయలేదు. మీరు కూడా కాశీకి వెళ్ళి ఈ ఘాట్ కనుక చూసినట్టయితే కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఇలానే తీస్తూ ఉన్నాను, చాలా వీడియోస్ తీసాను కానీ ఇలాంటి వీడియో అయితే ఇది ఫస్ట్ టైం నేను వీడియోలో ఇలాంటిది చూడడము. ఇది బాగా అనిపించింది నాకైతే, చూస్తూ ఉండాలనిపించింది. అట్లనే చాలా అద్భుతంగా అనిపించింది. నేనైతే చాలా షాక్ అయ్యాను, అట్లని హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. శివరాత్రి రోజు నాకైతే శివుని దర్శనం అయ్యింది. నా సెల్లో రికార్డ్ చేసిన దాంట్లో ఈ పెయింట్ ఐస్ ఓపెన్ అవ్వడం, నాకు శివ దర్శనం అయింది, నన్ను కూడా దేవుడు చూశాడు అని నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. ఇది పెయింట్ అయితే ఇలా క్లోజ్ అయ్యింది ఐస్, అది ఎందుకు అలా ఐస్ ఓపెన్ అయ్యాయి అనేది మీరు కామెంట్లో చెప్పండి. మీకు తెలిస్తే చెప్పండి. మీరు తీసిన వీడియోలో కూడా ఆశ్చర్యకరమైన సంఘటనలు మీ వీడియోలో ఏమైనా కనబడితే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ మై ఆల్ సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ వల్లనే ఇన్ని వీడియోస్ తీసి పెడుతున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి, పెయింట్ ఐస్ ఓపెన్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.